అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈ రోజుటి విషయం పొగ తాగడం వల్ల వచ్చే దగ్గును నివారించడం ఎలా. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. పొగ తాగడం వలన వచ్చే దగ్గు 15 రోజుల వరకు పోదు. సహజంగా ఈ దగ్గు కొందరికి కఫాతో కూడి ఉంటుంది. దీనికి డాక్టర్ దగ్గరకు పోకుంటే ఇంట్లో చేసే కొన్ని సహజ మందుల వలన పోతాయి. ప్రతిరోజు రోజుకు 3 సార్లు గ్రీన్ టీ తాగడం వలన దీని నుండి ముక్తి పొందవచ్చును. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు రోగనిరోధక శక్తి దగ్గును నివారిస్తుంది. ఒక గ్లాస్ నీటిని మరిగించి దానిలో అల్లం ముక్కలను వేసి దానికి కొంచెం నిమ్మరసం వేసి తాగడం వలన దగ్గు పోతుంది. ఒక గ్లాస్ పాలల్లో 3 తెల్లగడ్ల పాయలను దంచి వేసి బాగా మరిగించి తాగడం వలన తెల్లగడ్లలో ఉండే బ్యాక్టీరియాను నివారించే గుణం వలన దగ్గు పోతుంది. షుగర్ వ్యాధి ఉన్నవారు రోజుకు 3 సార్లు 1 స్పూన్ చొప్పున తేనెను తాగితే గొంతు మంట మరియు దగ్గు పోతాయి. ఒక గ్లాస్ వేడి నీటిలో కొంచెం ఉప్పు వేసి ఆ నీటితో పుక్కలించడం వలన లోపల ఉండే బ్యాక్టీరియా నివారించి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. దినం పూర్తిగా వేడి నీటిని తాగడం వలన గొంతు గోడలకు అంటుకొని ఉండే కఫ కరిగి దగ్గు తగ్గుతుంది మరియు శరీరానికి కావలసిన నీరు అందడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.